హాయ్ అండి. నేనైతే పచ్చి పులుసు చేస్తున్నా. ఇదిగో మనకి పులుపుకి తగ్గట్టు చింతపండు నానబెట్టేసాను. ముందు ఉల్లిపాయలు పచ్చివి కట్ చేస్తాను. ఒక 2 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి అండి. ఇవి కాల్చాను. ఇగో ఇప్పుడు పచ్చి పులుసు చేస్తున్నా. ఇదిగండి పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి కొంచెము దీంతో దంచుకోవాలి. తర్వాత దంచితే కొంచెం తొందరగా అవుతుంది. చేయితో పిసుకాలంటే టైం పడుద్ది, మళ్ళీ చెయ్యి మండుతుంది. కొంచెం దంచినాక లాస్ట్లో పిసికితే ఈజీగా అవుద్దండి. అందుకే కొంచెం దంచుతున్నా. ఇదండి కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఇగో ఎండుమిర్చి పచ్చిమిర్చి బాగా నలిగిపోయింది. కరివేపాకు వేస్తున్నా. ఇదిగండి ముందుగా దంచేది ఇగో గిన్నెలు వేస్తాను. దీంట్లో ఇగో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడి ఉప్పు వేసుకోవాలండి. దొడ్డు ఉప్పు వేస్తున్నా. ఇది బాగా కలపాలండి. ఇప్పుడు మనం కారం అది పచ్చిమిర్చి ఎండుమిర్చి మిక్సీ పెట్టాం కదా, అది ఈ ఉల్లిపాయలు అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. చూడండి ఇది బాగా కలపాలి. కలిపిన దాంట్లో టేస్ట్ అండి. ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది. ఇదిగండి కలిపాను. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ముందుగా నానబెట్టేసాం కదండి, చింతపండు పులుసు వేస్తున్నా. ఇదండి పులుసు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు కలపాలి. ఈ ఉల్లిపాయలకి పులుపు పట్టేలాగా. చూడండి ఇది ఎంత కలిపితే అంత టేస్ట్ అండి. కలిపిస్తానండి. చివరిగా కొత్తిమీర వేసి ఇంకొకసారి కలిపాను. ఇదండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. మన పులుపుకి తగ్గట్టు మరి పల్చగా ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు. చూడండి ఈ మాదిరిగా ఉండాలి. రైస్తో తింటే చాలా బాగుంటుందండి. ఉప్పు పులుపు అంతా సరిపోయిందండి. ఇంకా ఏరే కూర అవసరం లేదు. ఇలాగే ఎంత అన్నమైన తినేవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలాగ ఎవరైనా ట్రై చేయని చూడండి పచ్చి పులుసు. బాయ్ అండి.